ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్లో 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభమైంది. ఆయా రాజకీయ పార్టీలు, ప్రధానంగా కూటమి పార్టీలు తమ అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కసరత్తు చేస్తున్నాయి. కూటమిలో తమకు ఒక సీటు కావాలని జనసేన పార్టీ అడుగుతుండగా, ఇంకో సీటు తమకు కావాలని బీజేపీ అడుగుతోంది. వాస్తవానికి ఇప్పుడు ఖాళీ అవుతున్న స్థానాలలో ఒక స్థానము తెలుగుదేశానికి సంబంధించినది, 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో బీజేపీకి సంబంధించిన పరిమళ్ నత్వాని అనే అతనికి రాజ్యసభ స్థానాన్ని ఇచ్చింది. ఇప్పుడు బీజేపీకి రాజ్యసభ స్థానం ఉంటుందా ఉండదా అనేది ఒక చర్చ. మాకు 3 స్థానాలు కావాలని తెలుగుదేశం నాయకులంతా పట్టుబడుతున్నారు. అయితే జనసేన మాకు ఒక స్థానం కావాలని పట్టుబడుతుంది. దీనిని బట్టి చూస్తుంటే 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కుతాయి. ఒక స్థానం జనసేనకు దక్కే అవకాశం ఉంది, మరొక స్థానం బీజేపీకి దక్కే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు ప్లాన్ ప్రకారం 3 స్థానాలను, అంటే జనసేనకు లేకుండా 3 స్థానాలను తెలుగుదేశానికి తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఒక స్థానము బీజేపీకి ఎలాగైనా ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు అడుగుతారు, కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి బీజేపీకి సంబంధించి ఇవ్వాల్సి వస్తే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చినట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలిన 2 స్థానాలలో ఒకవేళ జనసేనకే ఇవ్వాల్సి వస్తే జనసేన లింగమనేని రమేష్కు ఇప్పించాలనే ఆలోచనలో ఉంది. ఆ ఒక్క పేరునే దాదాపు గట్టిగా ప్రతిపాదిస్తుంది. మిగిలిన ఎంతమంది అడిగినా కూడాను అవి అయ్యేది కాదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒకవేళ మనకు అవకాశం అంటూ వస్తే లింగమనేని రమేష్ గారికే మనము అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నారు. ఇక తెలుగుదేశానికి సంబంధించి ప్రస్తుతము రాజ్యసభ మెంబర్గా ఉండి ఖాళీ అవుతున్నటువంటి ఆ స్థానం ఖాళీ అవుతున్నట్టు సానా సతీష్ తిరిగి నాకు ఎట్టి పరిస్థితులలో సీటు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను పోటీ పడతాను గట్టిగా అని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ ఇదే సమయంలో కిలారు రాజేష్ నాకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. వీళ్ళిద్దరు కూడాను తెలుగుదేశం పార్టీ దేశ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు చాలా దగ్గరి మనుషులు. వీళ్ళల్లో ఎవరికి ఇవ్వాలనే దాని మీద కొంత చర్చ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ ఒక మాట చెప్పారట. ఏమని, మనము కిలార్ రాజేష్కి ఇవ్వడం అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లోని. సరే, ఇప్పుడు మరి సానా సతీష్ పరిస్థితి ఏంటంటే మళ్ళీ ఆలోచిద్దామనే దీని మీదకి వచ్చారు. ఇక మాజీ మంత్రులుగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కూడా నాకు కావాలనే ఆలోచన ఆయన దగ్గర పెట్టినట్టు తెలిసింది చంద్రబాబు నాయుడు దగ్గర. అట్లాగనే వర్ల రామయ్య గారు కూడా మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేసినట్టు సమాచారం. వీటన్నిటికీ మించి ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఎట్టి పరిస్థితులలో నాకు అవకాశం ఇవ్వండి, రాజ్యసభ మెంబర్గా నన్ను ఎంపిక చేయండి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. అట్లాగనే అయ్యన్న పాత్రుడు కూడా నా కుమారుడికి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇవి ఏవి జరుగుతాయో ఎలా అవుతాయో 8వ తేదీ కల్లా నామినేషన్లు వేయాలి. 18వ తేదీన ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కాబట్టి వాళ్ళు పోటీ చేసే అవకాశం లేదు, పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు. మొత్తం కూటమికి 167 ఎమ్మెల్యే స్థానాలు ఉండడం వల్ల గెలుపు వీళ్ళదే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకే రాజ్యసభ స్థానాలు వస్తాయి. అయితే వీళ్ళ మధ్య సయోధ్య కుదుర్చుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో, తెలుగుదేశం పార్టీకి 3 సీట్లు పోతాయా, లేదు 2 సీట్లే పోయి బీజేపీకి 1 జనసేనకి 1 వస్తాయా అనేది మనము అది ఆలోచించాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి ఓటర్ల మార్పులు చేర్పులు. ఈ ఓటర్ల మార్పులు చేర్పుల్లో పార్టీలు కుస్తీ పడుతున్నాయి. మొన్న ఈ మధ్యన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశంలో ఒక మాట చెప్పాడు.
ఏమని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము పశ్చిమ బెంగాల్లో చూసాం, తమిళనాడులో చూసాం. అక్కడ ముఖ్యమంత్రి ఓడిపోయారు, ఇక్కడ ముఖ్యమంత్రి ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోవడానికి అక్కడ తొలగించిన ఓట్లే కారణము. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. తొలగింపుల విషయంలోనూ చేర్పుల విషయంలోనూ చాలా కేర్ తీసుకోవాలని చెప్పేసి చెప్పాడు. ఇట్లాగనే 2 రోజుల క్రితము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం పెట్టి సర్మీన చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది, ఒక్క ఓటును కూడా పోనివ్వకూడదు, ఉన్న ఓట్లను జాగ్రత్త చేసుకోవాలి, అట్లాగనే ప్రత్యర్థులు ఏదన్నా వేరే వాళ్ళని చేర్పిస్తుంటే అడ్డుకోవాలి అనేది స్పష్టంగా క్యాడర్కు చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు ఒక 50 ఫారాలు స్వయంగా బిఎల్ఓకు బూత్ లెవెల్ ఆఫీసర్కు అందించవచ్చు, ఆయా పార్టీల వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే దాని మీద అటు జనసేన పార్టీ ఇప్పటికే సమావేశం పెట్టి పిలుపునిచ్చింది, వాళ్ళ కార్యకర్తలందరికీ చెప్పేసింది. అట్లా వైఎస్ఆర్సీపీ చెప్పేసింది, టీడీపీ చెప్పేసింది. బీజేపీ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు నుంచే దాదాపు 4-5 నెలల నుంచి ఇదే పనిలోనే ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో సర్ కార్యక్రమము చాలా చురుకుగా వేగంగా కొనసాగుతూ ఉంది. దాని మీద మాత్రము ముందుకు పోవడానికి అన్ని పార్టీలు చాలా రెడీగా ఉన్నాయి. ఎవరి ఓట్లను వాళ్ళు కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇంకో అంశము, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఇది. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి సంబంధించింది. రాజధానిని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. 3 రాజధానులు అన్నారు, సరే దాన్ని పక్కన పెట్టేసేశారు. ఇప్పుడు మావిగన్ను అన్నాడు. ఈ మావిగన్ను అమలులోకి వస్తే అట్లా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం అంతా కూడాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుద్ది, కావలసిన పరిశ్రమలు వస్తాయి, మచిలీపట్నం బ్రహ్మాండంగా నావికా దళానికి ఉపయోగపడుతుంది అని ఆయన స్పష్టం చేసి ఇంతకుముందే చెప్పారు. నిన్న ఒక 3 గ్రామాల రైతులు అక్కడికి వచ్చేసేసి మాకు అన్యాయం జరుగుతుంది, బలవంతంగా మా భూములు తీసుకుంటున్నారు, దయచేసి ఇప్పుడు మిమ్మల్ని కోరుతున్నాం, మేము మాకు అండగా ఉండండి అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డిని అడిగితే, నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటాను, అన్యాయంగా భూములు తీసుకుంటే ఒప్పుకునేది లేదు, దీన్ని వ్యతిరేకించాల్సిందే, అది ల్యాండ్ పూలింగ్ అయినా సరే ల్యాండ్ అక్విజిషన్ అయినా సరే అక్కడ భూములకు తీసుకోవడానికి వ్యతిరేకము, పేద రైతులను నేను ఆదుకుంటాను, నేను అండగా ఉంటానని చెబుతూ, నేను అందుకే చెప్పాను, మీకు ముందే చెప్పాను, మావిగన్ విషయాన్ని ఆలోచించండి మీరు, ఇది చాలా బాగుంటుంది, దీన్ని మనం కనుక అమల్లోకి తీసుకొచ్చామాట అయితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కేవలం వ్యాపారం చేస్తున్నారు, ఆ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకునే పనిలో ఉన్నారు, తనదైన వాళ్లకు ఇచ్చుకునే పనిలో ఉన్నారు, దీన్ని మీరు జాగ్రత్త పడండి, చూడండి, ఆలోచించండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన రైతులందరికీ దాదాపు చెప్పాడు. ఒక 100 మంది రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇవి ఈరోజు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశాలు.